ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మన శరీర పోషణకు ఆహారం, నీరు, గాలి ఎంత అవసరమో అదేవిధంగా ఆత్మ పోషణకు ప్రార్థన, స్తుతి, వాక్యం కూడా అంతే అవసరం. ప్రార్థిస్తే పడిపోయిన వారు లేరు, కానీ దేవుల్లో బాగుపడిన వారే ఉన్నారు. బైబిల్లో 2 రాజులు 20:5 దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచిట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానెను. స్తుతిస్తే ఓడిపోయిన వారు లేరు, కానీ జయించిన వారే ఉన్నారు. బైబిల్లో యెహోషువ 6:20 యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ఇక్కడ స్తుతిలో శత్రువు ప్రాకారములు కూల్చబడినాయి. వాక్యం ధ్యానిస్తే నిరాశ చెందిన వారు లేరు, కానీ బలం పొందుకున్న వారే ఉన్నారు. కీర్తనలు 119:50 నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇది నాకు నెమ్మది కలిగించుచున్నది. అనుదినము మనము బలం పొందుకోవడానికి వాక్యాన్ని ధ్యానిద్దాం, అపవాదిని ఓడించడానికి స్తుతిద్దాం, బాగుపడడానికి స్థిరంగా దేవులో నిలబడడానికి ప్రార్థిద్దాం. ఆమేన్.